గుర్తుపెట్టుకో, నువ్వు ఎలాంటి ప్రెజర్లో ఉన్నా, నీ మనసులో ఉన్న ఆ ఒత్తిడి నీ దేహాన్ని రోగగ్రస్తం చేసేదాన్ని మర్చిపోవద్దు, దానికి తావియొద్దు. అది నీకు అలా స్టార్ట్ అయింది అనుకున్నప్పుడు వెంటనే నువ్వు ఆయన పాదాల దగ్గరికి పరిగెత్తు, ఆయనకి విజ్ఞాపన చేయి, ఆయనకి తెలియజేయి. కాసేపు ఆయన పాదాల దగ్గర విశ్రమించు. నీ మైండ్ రీఫ్రెష్ అయిపోతుంది, రిలాక్స్నెస్ వస్తుంది, నీ ముఖం తేజస్సు వస్తుంది, నీ శరీరం తేలికవుతుంది, నీ హృదయంలో భారం దిగిపోతుంది. ఒక ప్రశాంతతతో నువ్వు లేచి మళ్ళీ నీ కార్యక్రమాల్లోకి వెళ్ళొచ్చు. అలా చేయకుండా ఒత్తిడిని అలానే కంటిన్యూ చేశావంటే ఆల్రెడీ పారంపర్యంగా ఉన్న జబ్బులే గాక క్రొత్త సమస్యలు కూడా నీకు ఎంటర్ అయ్యి, అది కిడ్నీ మీద పడవచ్చు, లివర్ మీద పడవచ్చు, బ్రెయిన్ మీద పడవచ్చు, హార్ట్ మీద పడవచ్చు.